కోమల్ రాజ్ గారు అడుగున్నారు, ఐటీపీ ప్రాబ్లం ఉన్న ఉమెన్స్ మెన్స్ట్రుయేషన్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. జనరల్ గా ఐటీపీ అనేది ఇమ్యూన్ థ్రాంబోసిటోపెనియా, వాళ్ళ ప్లేటెట్స్ తగ్గిపోవడం చూస్తుంటాము. జనరల్ గా ప్లేటెట్స్ తగ్గినప్పుడు వచ్చే మెయిన్ సమస్య అధిక రక్తస్రావం చెప్పాలి. స్త్రీలలో అయితే ముఖ్యంగా ప్లేటెట్ బాగా తగ్గిపోయినప్పుడు వాళ్ళు మెయిన్ సఫర్ అయ్యేది అధిక ఋతుస్రావం నుంచే బాధపడతారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్లేటెట్ కౌంట్ ఎంత ఉంది అనేది. నార్మల్ గా ప్లేటెట్ కౌంట్ 30,000 పైన ఉంది అనుకోండి, జనరల్ గా ఋతుస్రావం నార్మల్ గానే అవుతుంది. ఎక్కువ అవడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. 30,000 కంటే లోపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఋతుస్రావం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందంటే ప్లేటెట్ ఎంత త్వరగా పెంచుకోగలిగితే అంత పెంచుకునే ప్రయత్నం ఒకటి చేసుకోవాలా. సెకండ్, ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కొంతమందికి వెంటనే పెరగవు ప్లేటెట్స్, టైం తీసుకుంటుంది, స్లోగా పెరుగుతాయి, లేదంటే పెరుగుతాయి మళ్ళీ తగ్గుతాయి. ఈ ఫ్లక్చుయేషన్ అనేది ఐటీ పేషెంట్స్ లో ఎక్కువ చూస్తుంటాము. మెన్సెస్ సైకిల్ అయ్యేటప్పుడు కరెక్ట్ ప్లేట్ పడిపోవడం చూస్తుంటాం. ఇటువంటి వాళ్ళకైతే కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్లేటెడ్ ఫ్లక్చుయేషన్ పడిపోవడము, ఏ లెవెల్ పడిపోతారు అనేది మన కంట్రోల్ ఉండదు కాబట్టి కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, సేఫ్ గా వాడగలిగే మెడికేషన్. మీ హెమటాలజిస్ట్ తో మాడుకొని ఆ మెన్సెస్ అయ్యే టైంలో మాత్రం ఆ మెడికేషన్స్ వాడినారంటే చాలా మట్టుకు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. కొన్నిసార్లు ప్లేటెడ్ పెరగకుండా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటా, అంటే ఉదాహరణకి కొంతమందికి ప్లేట్లెట్ పెరగడానికి 2 నెలలు 3 నెలలు టైం కూడా పట్టచ్చు కొన్నిసార్లు. సో వీళ్ళకి ఏంటంటే మెన్సెస్ అయ్యే టైంలో మాత్రమే బ్లీడింగ్ అవుతుంది తప్పిస్తే మిగతా టైంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. మచ్చలు వస్తుంటాయి, అక్కడిక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మెయిన్ ప్రాబ్లమ్ మెన్సెస్ బ్లీడింగ్ ఉంటుంది. సో వీళ్ళైతే జనరల్ గా గైనకాలజిస్ట్, హెమటాలజిస్ట్ వీళ్ళు డిస్కస్ చేసుకొని ఒకవేళ మెన్సెస్ ప్లేటెడ్ పెరిగేంత వరకు మెన్సెస్ ని మనం ఏమైనా ఆపాలా, డిలే చేయాలా, పోస్ట్ పోన్ చేయాలా అనే డిస్కషన్ చేయడం అనేది కొద్దిగా యూస్ఫుల్ గా ఉండొచ్చు. అగైన్ ఇది హెమటాలజిస్ట్ సూపర్విజన్ లో చేసుకుంటే మంచిది. సో కొన్ని టెక్నిక్స్ ద్వారా ఈ ప్రాబ్లం నుంచి కొద్దిగా బయటపడచ్చు.